పెన్షనర్ మిత్రులారా, పాస్వర్డ్తో సిఎఫ్ఎంఎస్ సైట్ నుండి పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవటం ఎలా అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విషయాల్ని ఇప్పుడు చూద్దాం. పెన్షనర్ సోదరులందరికీ కూడా సాయిబాబ్జీ పెన్షన్ ఇన్ఫో హబ్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలుడు. నా యొక్క ఛానల్ సాయిబాబ్జీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాకు ఇటీవల యూట్యూబ్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నా ఛానల్లో వీడియోలు చూస్తున్న వారిలో సబ్స్క్రైబర్స్ కేవలం 100కి మాత్రమే ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఛానల్స్ కొన్నట్లయితే నాకు కూడా చాలా హుషారుగా ఉంటుంది. నా ఛానల్ యొక్క ప్రేక్షకుల కోసం కొత్త వీడియోలు తయారు చేయాలనేటువంటి హుషారు కూడా నాకు ఉంటుంది కదా. అందు గురించి మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ పెన్షనర్లు అటు సర్వీస్ పెన్షనర్స్ కానీ లేదా ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ ప్రతి నెల పెన్షన్ విడుదలకి ఒక 3 రోజుల ముందు, అంటే ఒక నెలలో 30 రోజులు ఉన్నట్లయితే ఆ నెల 28వ తేదీ లేదా ఒక నెలలో 31 రోజులు ఉన్నట్లయితే ఆ నెలలో 29వ తేదీన పే స్లిప్స్ జనరేట్ అవుతాయి. ఆ పే స్లిప్స్ని మనం మ్యాండేటరీగా డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అయితే ఈ డౌన్లోడ్ చేసుకోవటం కొంతమందికి ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల వారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల అటువంటిప్పుడు వారి మిత్రుల్ని డౌన్లోడ్ చేసి పెట్టమని అడుగుతున్నారు. లేదా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవటం కష్టంగా ఉండి నాకు పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టండి అని కొంతమంది అడుగుతున్నారు. అంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవడం కొంతమందికి తెలిసి ఉండొచ్చు అనమాట. కాబట్టి అటువంటిప్పుడు తమ ఫ్రెండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి వచ్చినప్పుడు ఆ తర్వాత అది మరలా పాస్వర్డ్ మారేంత వరకు అదే పాస్వర్డ్ తోటి మనం ఎలాగ లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవటంలో 2 రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మన సెల్ ఫోన్లో తరచుగా మనం విజిట్ చేసేటువంటి సైట్లు ఐకాన్లు ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ మన సెల్ ఫోన్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనం గూగుల్ క్రోమ్ నొక్కగానే అక్కడ అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సపోజ్ అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన సెల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం ప్రతి నెల పదే పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటాం. కాబట్టి ఇది చూసారా, లెఫ్ట్ సైడ్ ఐకాన్, ఆ ఐకాన్ ఇప్పుడు అలాగే ఉండిపోతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సైట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మరొక పద్ధతిలో మనం కూడా ఈ పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, మనం పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలాగ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకుని అడ్రస్ బార్లో సిఎఫ్ఎంఎస్ అడ్రస్ని మనం టైప్ చేయాలి. cfms.ap.gov.in అని టైప్ చేసినప్పుడు మనకి ఇలాగ బ్లూ లెటర్స్లో ఇలాగ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాగ మనకి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయ్యాక అక్కడ పాపప్ వస్తుంది. ఈ పాపప్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసాక మనకి ఇదిగో ఇక్కడ పక్కన 5 విండోస్ కనపడుతున్నాయి. లాగిన్, హెచ్ఆర్ మ్యాపింగ్, ఎంప్లాయీ సర్వీసెస్, హెల్ప్ డెస్క్, ట్రైనింగ్. మనం పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మొట్టమొదటి విండో అయినటువంటి లాగిన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇదిగో లాగిన్ని, దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగ లాగిన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ యూజర్ అంటే యూజర్ అన్నా, పెన్షనర్ ఐడి అన్నా, సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నా ఒకటే. ఇక్కడ యూజర్ దగ్గర మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఒకరి సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చాక దిగువన పాస్వర్డ్ ఉంది కదా, ఈ పాస్వర్డ్ దగ్గర మీరు పెట్టుకున్న పాస్వర్డ్ లేదా మీ ఫ్రెండ్ మీకు పెట్టించినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. ఆ పాస్వర్డ్ మరలా కొత్తగా
మీరు పాస్వర్డ్ పెట్టుకోండి ల్యాప్స్ అయిపోయింది అనేంత వరకు కూడా పనిచేస్తుంది. అది ఇంచుమించుగా 3 నెలలు పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఈ మరి సిస్టమ్ ఎందుచేతో మరలా ఇంకొకసారి వెంటనే చేయమని కూడా అడుగుతుంది. అది మన లక్ మీద ఉన్నట్టుగా ఆధారపడినట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మీ ఫ్రెండ్ పెట్టిన పాస్వర్డ్ లేదా మీరు పెట్టుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. కనీసం 10 నుంచి మ్యాక్సిమం 15 వరకు లెటర్స్ ఉండాలన్నమాట. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ @ అండ్ _ ఈ విధమైనటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత న్యూమెరికల్ ఉండాలన్నమాట. న్యూమెరికల్ అంటే అంకెలు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక లాగాన్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ మన ఫ్రెండ్ ఇచ్చేసారు, పాస్వర్డ్ పెట్టిచ్చేసారు. అందు గురించి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టకూడదమ్మా. ఫర్గాట్ పాస్వర్డ్ పెడితే మళ్ళీ మొదటికి వస్తుంది. అందువల్ల మన ఫ్రెండ్ ఆల్రెడీ పెట్టిన పాస్వర్డ్ ఇచ్చాక ఇక్కడ లాగాన్ మీద క్లిక్ చేయండి. లాగాన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇది ఇలా బఫర్ అయ్యి మన యొక్క సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. మన యొక్క సైట్ ఎలా ఓపెన్ అయ్యాక ఇక్కడ 3 టైల్స్ ఉంటాయి. బయోమెట్రిక్, ఐరిస్ డివైస్ కాన్ఫిగరేషన్, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్, నోటిఫికేషన్స్ అని ఇలా 3 టైల్స్ ఉంటాయి. ఇందులో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇది బఫర్ అవుతుంది. ఈ విధంగా మన యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోను మనం స్క్రోల్ డౌన్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకొని పే స్లిప్ అని వస్తుంది కదా, అక్కడ వరకు స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇదిగో పే స్లిప్ అని వచ్చింది కదా, ఇక్కడ పే స్లిప్ మీద క్లిక్ చేయండి. పే స్లిప్ మీద క్లిక్ చేస్తే అది బఫర్ అయ్యి ఆ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ ఇదిగో చివరిన రైట్ సైడ్ని చివరినందు చూసారా, రైట్ సైడ్ని యారో మార్క్ ఉంది, డౌన్లోడ్ అనమాట. ఇది డౌన్లోడ్ PDF ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే అది ఇది పేస్ట్ ఆఫ్ డౌన్లోడెడ్ అని వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇది ఈ విధంగా PDF ఫార్మేట్లో ఇది ఓపెన్ అవుతుంది అనమాట. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.